వాళ్ళ మనస్తత్వం అన్నది నాకు అర్థమైంది. ఇఫ్ యు ఆర్ టూ ఏ మనస్తత్వం? వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? కళ్యాణ్ కూడా కావాలా నీకు పక్కన? కళ్యాణ్ ఎప్పుడు చూసినా వాసంతి తప్ప అందరితో ఉంటారులే, వద్దు ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? నేను నీకే ఇస్తా సార్. దా. కంగ్రాచులేషన్స్. ఏంటిది వరల్డ్ కప్ అనుకుంటున్నా అండి? అంటే నేను అనుకునేదే కరెక్ట్ అని అనిపించి అప్పుడప్పుడు నేను చెప్పింది కూడా వాడు వినకుండా అప్పుడప్పుడు వాడు అనుకున్నది చేసేస్తాడు. ఇదిగో మాస్టరు, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఐఎమ్ అ స్ట్రాంగ్ ప్లేయర్ అండ్ ఐ వాంటెడ్ టు షో. అప్పటికి 18 minutes ఆపాడు మ్యామ్. ఫ్యాంటాస్టిక్. అంటే 18 minutes హోల్డ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. లాస్ట్ వీక్ ఒక ఛాలెంజ్ ఇచ్చాను. అవును మేడం. ఏడిపియొద్దు, కోప్పడొద్దు. చేశారా? చేశాను. ఓకే, గుడ్. నూకరాజ్ చెప్తారు కదా, ఏడిస్తే తనకి కలిసి రాదు అని. అది ప్రూవ్ అయ్యింది మల్టిపుల్ టైమ్స్. సో ఈసారి కూడా ప్రూవ్ అయింది. ఏమంటారు? కరెక్టే కదమ్మా. నేను చాలా చేంజ్ అయ్యానని నాకే తెలుస్తుంది మేడం. అది 100% అర్థం అవుతుంది. ఇంకా చేంజ్ అవుతాను. ఈ గోయింగ్ చాలా మార్పు వచ్చింది. నాకు కూడా సంతోషం. 25% మారాను. అవును, ఇంకా 75% మారాలి. కొన్నిసార్లు నేను చెప్తాను అది కాదే ఇది అని వినడు. కొన్నిసార్లు ఆయన కన్వే చేసేది కూడా నాకు కొంచెం అర్థం కాదు. ఏమంటున్నావు? అర్థం కావట్లా. రాజు ప్లీజ్ టెల్, రెడ్ ఎవరికి? సార్ రెడ్ ఇవ్వాలనుకుంటే మీకే ఇస్తాను సార్. అంటే ఎందుకనంటే యు ఆర్ ద ఫైర్ సార్, అందుకని. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఇది ఇంకా సరిపోదు, బికాజ్ మీరు వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చారు. yes. సో ఇంప్రూవ్ అయ్యారు, బట్ నాట్. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అలా నువ్వు పడుకొని నువ్వు కూడా పవన్ లాగా భయపడుతున్నావా, అంజలిని పవన్ భయపడుతున్నట్టు అని అడిగారు. ఇచ్చాడు చూసావా సిటీస్ లోకి, ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంటే నాకు ఎక్కడో భయం వేస్తుంది. అంటే మరి అంజలి విన్నావా? అంజలి విన్నావా? విన్నావా ఏమంటుందో?